అందరికీ వందనాలు. ఈరోజు రెండో రాజుల గ్రంథం 22వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటంటే, ఇక్కడ మనకు ఒక రాజు కనబడుతా ఉన్నాడు. అయితే ఈ రాజు ఒకరోజు ఏం చేశాడంటే, యాజకుడిని అలాగే కొంతమందిని ఒక ప్రవక్తని దగ్గరికి పంపించి, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? నా గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపినప్పుడు, ఆమె ఏమంటూ ఉన్నారంటే, రెండో రాజుల గ్రంథము 22వ అధ్యాయము ఆహ్, 15వ వచనం నుంచి. ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును అని చెప్పి ఆయన అడిగినప్పుడు అక్కడున్న ప్రవక్తని ఏం చెప్తుంది అంటే, దేవుడు ఏవైతే కీడు తీసుకొస్తానన్నాడో అవంతా కూడా తీసుకొస్తుంది. ఒక్కడు కూడా తప్పకుండా ప్రతి దాన్ని తీసుకొచ్చి నీ రాజ్యాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పి ప్రవక్తని చెప్తా ఉందండి. ఈరోజు ఆలోచించండి, మనమున్న లోకంలో కూడా మనం నిండిపోయి ఉన్న పాపంతో కూడా ప్రతి దినము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అదే పాపలోకంలో ఉన్న మనల్ని కూడా ఒకవేళ మనం ఒకవేళ దేవునితో మాట్లాడి మనం అడిగితే మనతో కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు. ఏంటంటే, ఏదైతే ఈ బైబిల్ గ్రంథంలో రాయించిన కీడు ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఏది తప్పిపోకుండా మీ మీదకి తీసుకొస్తాను అని చెప్తాడు. అయితే అదే రాజు గురించి ఇంకొంచెం కిందకొచ్చేస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అదే రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుగునని దాని కాపురస్తులు దోషణాస్పదములగుదురని నేను చెప్పిన ఈ మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు అంటాడండి. అంతకుముందు ఏదైతే దేవుడు నాశనం చేసేస్తాను అన్నాడో అదే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ఆ కీడుని నీ కళ్ళతో చూడనే చూడవు. నువ్వెప్పుడైతే నేను చెప్పిన మాట విని నీ వస్త్రాలు చింపుకొని మెత్తని హృదయంతో నువ్వు నా దగ్గరికి వచ్చావో ఆటోమేటిక్గా నేను నిన్ను క్షమించేశాను అని చెప్తా ఉన్నాడండి. అయితే ఈరోజు ఈ రాజు దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, అసలు ఎందుకు దేవుడు తీసుకొస్తానన్న కీడుని తీసుకురాకుండా ఆపేశాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉంటే, ఒక 4 విషయాలు ఈరోజు ఈ వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకుని మన ప్రసంగాన్ని ముగించుకుందాం. అయితే రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూస్తా ఉంటే ఇలా ఉంది. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. ఎంత సంవత్సరాలు ఏంటండి? 8 సంవత్సరాల వయసు అంట. ఆ ఏజ్‌లో మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్యాగ్ తగిలించుకొని స్కూల్‌కెళ్ళి ఆళ్ళతో ఈళ్ళతో గొడవలు పడతా ఉంటాం. కానీ ఇక్కడ యోషియా ఏం చేస్తున్నాడంటే అదే 8 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చుని తన రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడంట. అయితే ఇంకొంచెం కిందకొచ్చేస్తా ఉంటే 22వ అధ్యాయం 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడను శాస్త్రియగు షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా వద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసిన రొక్కమును మొత్తమును లెక్క చూడమని చెప్పి, ఇంకా అలా మనం చదువుకుంటే కిందకు వచ్చేస్తే ఏం కనపడుతుంది అంటే, సాధారణంగా ఈయనకి ఆయన ఏలుబడిలో 18వ సంవత్సరం అంటే దాదాపు ఆయన వయసు 26 సంవత్సరాలు ఉంటది. నిండు యవ్వనం అనమాట. ఆ ఏజ్‌లో ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారు? ఆస్తి సంపాదించుకోవడానికి ఆలోచిస్తారు. అమ్మాయిల గురించి ఆలోచిస్తారు. పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే రాజ్యాన్ని విస్తరించుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ యోషియా ఏం చేస్తా ఉన్నాడు అంటే, నువ్వు వెళ్ళి మందిరం యొక్క ధనాగారంలో ఏదైతే మనం కలెక్ట్ చేసిన డబ్బులున్నాయో, ఆ రొక్కమంతా గూడా నువ్వు లెక్క చూసి, దాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరాన్ని రీమోడల్ చేయమంటున్నాడు. ఎక్కడైతే మందిరం పాడైపోయిన ప్లేసెస్ ఉన్నాయో, ఆ ప్లేసెస్ అన్నిటిని గూడా తిరిగి కట్టమని చెప్తా ఉన్నాడండి.
అంటే ఈయనకి దేని మీద ఆసక్తి ఉంది? ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఈయన దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉన్నవాడు. అలా మనం కిందకి చదువుకుంటూ వచ్చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ఈయన దేవుని మందిరం మీద ఆసక్తి కలిగుండి, మందిరాన్ని రీమోడల్ చేస్తూ ఉన్నాడో, ఈయనకేం జరిగింది అంటే, దేవుని మందిరంలో దాచబడి ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. ఒకవేళ ఈయన గనక పట్టించుకోకుండా ఉండుంటే, ఆ మందిరం విషయం గురించి పక్కన పెట్టేసి, ఈయన గురించి, ఈయన లైఫ్ గురించి ఈయన ఆలోచించుకుని ఉండుంటే, దేవుని వాక్యం దొరక్కపోయేదేమో. ఆ ధర్మశాస్త్ర గ్రంథం అక్కడే ఉండిపోయేదేమో. అందుకే చూడండి 8వ వచనంలో, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫాను అనే శాస్త్రితో చెప్పి, ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. ఒకవేళ ఆయన గనక దేవుని మందిరం గురించి పట్టించుకోవడం మానేసి ఉంటే, ఆ మందిరంలో ఉండాల్సిన ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఆ మూలన అలాగే ఉండిపోయేదేమో. ఈరోజు ఇంటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి నువ్వు చేరుకుంటావో, ఎప్పుడైతే దేవుని మందిరంలో సహవాసాన్ని కలిగి ఉంటావో, ఆటోమేటిక్‌గా దేవుని వాక్యం అనేది నీకు దొరుకుద్ది. ఈరోజు చాలామంది యవ్వనస్తులు గాని, చాలామంది ఏం చేస్తా ఉన్నారంటే, దేవుని మందిరానికెళ్ళకుండా ఫోనుల్లో ఉన్న, యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు చూసి ఆటిలతోనే సరిపెట్టేసుకునే వాళ్ళు చాలామందున్నారు. ఇంకా చెప్పాలంటే క్యాలెండర్‌లో వాక్యాలు చూసి ఆ రోజుతోనే దాంతోనే రోజు గడిపేసే వాళ్ళు కూడా చాలామందున్నారండి. కానీ నీకు ఒకవేళ దేవుని వాక్యం దొరకాలి అంటే, నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే, దేవుడు ఏదైతే కీడును తీసుకొస్తాను అని చెప్పాడో, ఆ కీడంతటి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే, దేవుని మందిరం మీద ఆసక్తి నీకుండాలి. దేవుని మందిరంలో చేరుకునేవాడిగా నువ్వు ఉండాలి. అలా ఎప్పుడైతే చేరుకుంటావో దేవుని వాక్యం నీకు దొరుకుద్ది. హ్మ్. రెండో విషయాన్ని మనం చూస్తా ఉంటే, ఈయన గంట మందిరంలో ఉన్న దేవుని వాక్యం దొరికిందంట. దొరికిన వాక్యాన్ని ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, జాగ్రత్తగా తీసుకెళ్ళి మందిరంలో ఒక బంగారు పెట్టి చేసి దాంట్లో పెట్టలా. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దొరికిన దేవుని వాక్యాన్నంట దగ్గరికి తెప్పించుకొని చదివించుకున్నాడంట. అదే మనకు కనబడుతది చూడండి. రెండో రాజుల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి, ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, తరువాత రాజు అంటే చదివించుకొని, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే, దొరికిన వాక్యాన్ని తీసుకెళ్ళి దాచుకోవట్లా. దొరికిన వాక్యాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల పెట్టేయండిరా అనట్లా. అది ఏంటో, అందులో ఏముందో తెలుసుకొని, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దగ్గర తీసుకొని చదివించుకొని, ఓకే. నా బ్రతుకులు ఇంత దరిద్రంగా ఉన్నాయా? మా నాన్నాళ్ళు, మా తాతయ్యోళ్ళు ఇంత పాపం చేశారా? ఇన్నాళ్ళు ఇదే నిజమనుకుని మేము గడిపేస్తా ఉన్నాము. కానీ దేవుడు మా నుంచి కోరుకునేది ఇది కాదా? అని తెలుసుకొని, తన వస్త్రాలను చింపుకొని, ఆయన ఎన్ని పాపాలు చేశాడో అనేది రియలైజ్ అయ్యి, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన క్యారెక్టర్‌ని మార్చుకున్నాడంట. దొరికిన గ్రంథాన్ని తీసుకెళ్ళి దాచుకోవట్లేదు గానీ, దొరికిన గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడో లోపల పెట్టట్లేదు గానీ, దాన్ని దగ్గరికి తెచ్చుకొని చదివించుకొని, తన క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం మీతో మాట్లాడినప్పుడు మీ క్యారెక్టర్‌ని మార్చుకునే వాళ్ళున్నారు? ఎంతమంది మీకు దొరికిన దేవుని వాక్యాన్ని, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ క్యారెక్టర్‌ని గాని, మీలో ఉండే తప్పుల్ని గాని దేవుడు ఎత్తి చూపించినప్పుడు, దాన్ని మార్చుకునే స్వభావాన్ని కలిగున్నారు. ఈరోజు మీరు చేయాల్సిన పనేంటి అంటే, ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడో, అప్పుడు మీరేం చేయాలంటే, మీ క్యారెక్టర్‌ని మార్చుకోవాలి. అలా మార్చుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే కీడుని తీసుకురావాలని ఆశపడ్డానో, ఏదైతే కీడు తీసుకొచ్చి నేను నిన్ను నాశనం చేయాలనుకున్నానో, నీ క్యారెక్టర్‌ని నువ్వు మార్చుకున్న విధానాన్ని బట్టి నిన్ను నేను క్షమించి వదిలేస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను నన్ను గద్దిస్తదో, ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను నన్ను గుచ్చుతదో, నువ్వు చేయాల్సిన పని నీ క్యారెక్టర్‌ని మార్చుకోవాలి. అంతే కదండీ! ఎప్పుడైతే దేవుని వాక్యం తనతో మాట్లాడిన తర్వాత, తన క్యారెక్టర్‌ని మార్చుకున్నాడో, అక్కడితో ఆపేయట్లా. నా జీవితం మారిపోయింది. నేను చాలా హ్యాపీగున్నాను. నేను పరలోకానికెళ్ళిపోతాను. సరిపోదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇంకా అలా కిందకొచ్చేస్తూ ఉంటే, రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి,
యోధా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులేమి, గనులేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములో మాటలన్నిటినీ చదివించెను. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, తన వాక్యాన్ని తెలుసుకున్నాడు, సరిపోదు. తన క్యారెక్టర్‌ని మార్చుకున్నాడు, సరిపోదు. ఇంకా ఏం కావాలయ్యా అంటే, నా దేశంలో ఉన్న జనమంతా మారాలి. నేనొక్కడినే కాదు. మా తాతలు చేసిన పాపాన్ని బట్టి, మా తండ్రులు చేసిన పాపాన్ని బట్టి, నా రాజ్యం అంతా కూడా ఏమైంది అంటే అదే నిజం అనుకుని దాంతోనే బతికేస్తా ఉన్నారు. కానీ ఈరోజు నేనేం చేయాలి అంటే, నేను నేర్చుకున్న విషయాల్ని, నేను నా జీవితాన్ని మార్చుకున్న విధానాన్ని బట్టి నా రాజ్యం అంతా మారాలి. నా రాజ్యం అంతా కూడా మార్పు చెందాలి. నా రాజ్యం అంతా కూడా నేను ఎలా అయితే క్యారెక్టర్‌ని మార్చుకున్నానో వాళ్ళు కూడా మారాలి అని చెప్పి ఒక బాధ్యతను కలిగి వాళ్ళని మార్చే పనిని ఆయన తీసుకున్నాడండి. ఈరోజు ఎంతమంది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్తూ ఉన్నారు? మీరు తెలుసుకున్నారు. ఓకే. మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. ఓకే. మీతో పాటు 10 మందిని పరలోకం తీసుకెళ్ళాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ఆలోచించండి. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను అన్నమాట. ఏంటంటే ఆహ్, మనతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని, వర్క్స్‌లో గాని, కొలీగ్స్ గాని ఎవరైనప్పటికీ. కొన్నిసార్లు మనం ఏంటంటే, మనం వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, దాన్ని తీసుకుంటారో, తీసుకోరో అని చెప్పి భయంతో చాలామంది దేవుని వాక్యాన్ని చెప్పడం మానేస్తారు. ఒకవేళ రేపటి రోజుని మనోడు నరకానికెళ్ళిపోతే, మనోడికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే నువ్వే. వాడేమంటాడంటే, "ఆ రోజు గనక నా ఫ్రెండు నాకు వాక్యం చెప్పుంటే, నేను ఈరోజు పరలోకంలో ఉందునేమో." కనీసం ఒక్కసారి కూడా సినిమా గురించి మాట్లాడాడు. ఐపీఎల్ స్టోరీల గురించి మాట్లాడాడు. బిగ్ బాస్ షోల గురించి మాట్లాడాడు. స్కోర్‌ల గురించి మాట్లాడాడు. ఏ రోజు క్రీస్తు గురించి నాతో మాట్లాడలేదు అని నీ గురించి మాట్లాడుతూ ఉంటే తల ఏం చేసుకుంటారండి ఆ రోజు? గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ చుట్టూ కొంతమందిని ఎందుకు సహవాసంగా పెడుతున్నాడు అంటే, దానికి కారణం ఏంటి అంటే, నువ్వు మార్చుకోవడమే కాదు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న 10 మందిని నువ్వు మారుస్తావు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ యోషియా చేస్తున్న పనదే. ఆయన మారాడు, సరిపోదు. నాతో పాటు నా రాజ్యం అంతా కూడా మారాలి అని ఆశపడుతున్నాడండి. చివరగా ఇంకొక విషయం ఈయనలో మనం చూసి మనం ముగించేసుకుందాం. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే మందిరం మీద ఆసక్తిని కలిగి ఉన్నాడు. అప్పుడే దేవుని వాక్యం ఆయనకు దొరికింది. దొరికిన వాక్యాన్ని తెప్పించుకొని చదివాడు. చదివిన విషయాన్ని బట్టి తన జీవితాన్ని తను మార్చుకున్నాడు. మార్చుకోవడమే కాదు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ మార్చాడు. చివరగా ఏం చేస్తా ఉన్నాడు అనేది మనం చూస్తా ఉంటే దగ్గరగా 23వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతూ ఉండదండి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఆలయంలో అన్య దేవతని ప్రతిష్ఠించిన రాజులున్నారో ఆ అన్య దేవతల విగ్రహాలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరం నుంచి తీసుకొచ్చి బయట పడేస్తా ఉన్నాడు. మనం యోధరాజు చరిత్రలు చూస్తా ఉంటే చాలా మంది రాజులు మనకు కనబడతారండి. వాళ్ళలో ఎవరు కూడా పూర్తిగా అన్య దేవతల్ని గాని, అన్య ఆచారాలని గాని యూదుల్లో నుంచి బయటికి తీసుకెళ్ళినోడు ఒక్కడు కనపడ్డు. సొలొమోను దగ్గర ప్రారంభమైందది. తర్వాత మంచి రోజులు వచ్చినప్పటికి దేవుడు ఏమంటూ ఉంటాడంటే, ఇతను మంచిగానే ఉన్నాడు, కానీ ఉన్నత స్థలాల్ని కొట్టివేయలేదు అని ఒక మాట చెప్తూ ఉంటాడు ప్రతి రాజు గురించి. కానీ అవన్నిటికీ భిన్నంగా ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆ రాజ్యంలో ఉన్న ఏవైతే మందిరంలో పెట్టిన అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయో, అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి బద్దలు కొట్టేయాడంట. అన్య దేవతలకు సంబంధించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి కాల్చేసి, బూడిద చేసి నదిలో కలిపేయాడంట. కారణం ఏంటి అంటే, మళ్ళీ ఒకవేళ అక్కడే ఉంచామనుకోండి, దాని ప్లేస్‌లో ఇంకో మందిరం వీళ్ళు కట్టేస్తారేమో. కాబట్టి ఈ పాపాన్ని నేనేం చేయాలంటే, వేర్లతో సహా పెకిలించేయాలి. ఏవైతే ఈ అన్య దేవతలు, ఈ ఆచారాలు ఉన్నాయో, ఇవి సమూలంగా ఇజ్రాయేలీల నుంచి నాశనం చేశారు. తీసి పక్కన పడేయాలి అని ఫిక్స్ అయ్యాడండి. ఆ ముందున్న రాజుల్లో గాని, ఆ తర్వాత ఉన్న రాజుల్లో గాని, ఇలాంటి వ్యక్తి మనకు ఒక్కడు కూడా కనపడ్డు. అందుకే దేవుడు యోషియా గురించి సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఇతని ముందున్న రాజుల్లో గాని, ఇతని తర్వాత ఉన్న రాజుల్లో గాని, ఇలాంటి వాడు లేడు, రాడు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఆయన చేసిన పనులేంటి అంటే, రియలైజ్ అయ్యాడు. పాపాన్ని విడిచిపెట్టాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మార్చాడు. మార్చడమే కాకుండా ఏవైతే అన్య దేవతల గురించి సంబంధించిన బలులున్నాయో, బలిపీఠాలున్నాయో అవన్నీ కూడా బద్దలు కొట్టేసాడండి.
ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే ఇదే. దేవుని వాక్యం ఎప్పుడైతే నీతో మాట్లాడుతదో, నీలో ఉండే పాపాన్ని కొంచెం తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ అతికించుకోవడం కాకుండా, వేర్లతో సహా నువ్వు నీ పాపాన్ని పెకిలించేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా నువ్వు నేను ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మన మీదకి తీసుకురావాలి అని ఆశపడిన కీడంతటిని తీసి పక్కన పడేసి, నువ్వు బ్రతికినంత కాలం క్షేమంగా, సుఖ సంతోషాలతో నిన్ను నన్ను ఉంచుతాడు. కాబట్టి ఈరోజు హోషేయ ఏవైతే పనులు చేశాడో, ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూస్తా ఉంటే, ఒకటి తన ఇంటి గురించి ఆయన ఆశపడలేదు. తన డబ్బు గురించి తను ఆశపడలేదు. తన రాజ్యం గురించి తను ఆశపడలేదు గానీ, ఆయన ఆశ అంతా ఏముంది అంటే, దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయాలి. అలా ఎప్పుడైతే ఆశపడ్డాడో, ఆయనకి దేవుని వాక్యం దొరికిందండి. ఆ దొరికిన వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన రాజ్యాన్ని మార్చాడు. ఆటోమేటిక్‌గా ఆ లోకం ఆ రాజ్యంలో ఉండే పాపాన్నంతటిని గూడా వేర్లతో సహా పెకిలించేసాడు. అలా ఎప్పుడైతే నువ్వు నేను జేస్తామో, దేవుడు నీ మీదకి, నా మీదకి తీసుకొచ్చిన కీడంతటిని ఆపేసి, ఆటోమేటిక్‌గా నిన్ను, నన్ను చాలా సుఖశాంతులతో దేవుడు వర్ధిల్లజేస్తూ ఉంటాడు. ఈ పాపం మన మీద ఏలుబడి చేస్తున్న ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి, మనల్ని సుఖశాంతితో దేవుడు జీవింపజేస్తాడు. అదే వాగ్దానం యోషియాకి ఇచ్చాడు. ఆ యోషియా బ్రతికితే నీకు, నాకు కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం అందరం అలా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.